నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ మనతో పాటు ఆర్‌బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం. హలో అమ్మ. మ్యామ్, ఇప్పుడు ఫిబ్రవరి వస్తుంది కదా! అసలు ఫిబ్రవరి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా నాది. ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలుసు 12 రాశులు ఉంటాయి. అలాగే 12 భావాలు చెప్తాము. 27 నక్షత్రాలు, 9 గ్రహాలు. సో ఆ గ్రహాలు ఏంటంటే ఒక చోట ఉండవు. చాలా మందికి డౌట్లే ఉంటాయి. ఏంటంటే పుట్టినప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు చాలా బాగాలేదు. అంటే పీరియడ్ మనకి మారుతూ ఉంటుంది. అంటే దశా సిస్టమ్ అంటే మన టైం మారుతూ ఉంటుంది అనమాట. దేని బట్టి, మన నక్షత్రం బట్టి. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకా చాలా ఉంటాయి. అంటే లగ్నం చూసుకోవాలి, నక్షత్రాలు చూసుకోవాలి, రాశి చూసుకోవాలి, తర్వాత మిగతా ప్లానెట్స్ కూడా చూసుకోవాలి. అంటే రాశి వారిగా మాట్లాడడం అంటే ఏంటంటే చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. అంటే ఆ భావం కానీ, ఆ హౌస్ కానీ, అంటే హౌస్ అని చెప్తూ ఉంటాం. 12 రాశులు అంటాం. సో హౌస్ ని మనం ఏంటంటే రాశి అంటాం అనమాట. సో రాశి నుంచి ఏంటంటే 9 గ్రహాలు ఎలా ఉన్నాయో చూడటం అనేది జరుగుతుంది. అలాగే సూర్యుడి నుంచి కూడా మనం చూస్తాము. అలాగే లగ్నం నుంచి కూడా చూస్తాము. వీటిని సుదర్శన చక్రం అని చెప్తూ ఉంటాం. దాంతో పాటు ఏంటంటే మనకి వింశోత్తరి దశా సిస్టమ్ పీరియడ్ ఎలా ఉంది అవి కూడా చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ చూసుకుంటేనే మనకు కరెక్ట్ గా ఒక ప్రెడిక్షన్స్ అనేది ఇవ్వగలం. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు రాశి వారిగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి జాతకం ఒక్కొక్కరిది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక రోజులోనే చాలా తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే లగ్నం మారుతూనే ఉంటుందన్నమాట. అంటే సూర్యోదయం బట్టి మనకి వస్తూ ఉంటాయి లగ్నాలు. సో ఈ లగ్నం ఉదయించే సూర్యుడు అంటాం. దాన్ని బట్టే జాతకం ఒక్క రోజులోనే చాలా మారుతాయి. సో జనరల్గా మనం మాట్లాడుకోవడం అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. రాశి ఫలితాలే మాట్లాడుకుంటాం అనమాట. ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసింది కూడా మనం కొంతమంది ఏం పెట్టారంటే అవును నాకు ఇది అవ్వట్లేదు, ఇది అయింది. అంటే రాశి వారిగా మనం మాట్లాడుకునేది సింగిల్ పాయింట్. ఇవన్నీ చెప్పడం అందుకనమాట. సింగిల్ పాయింట్ లో మాట్లాడుకున్నప్పుడు అదేంటంటే ఇట్ ఈస్ నాట్ నీ జాతక ప్రెడిక్షన్ కాదు అది. ఇట్స్ నాట్ అ పర్సనల్ ప్రెడిక్షన్, ఇట్ ఈస్ అ జనరల్ ప్రెడిక్షన్. సో జనరల్ ప్రెడిక్షన్స్ లో అంటే ఏంటంటే అన్ని కరెక్ట్ గా వస్తాయి, అన్ని కరెక్ట్ గా రాంగ్ అవుతాయి అని చెప్పడానికి ఉండదు అనమాట. అండ్ ఆల్సో రాశి వారిగా మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఒకే ఒక గ్రహం మనం చూస్తున్నాం, అంటే చంద్రుడు. ఏ రాశిలో ఉంటే రాశి అంటాం, అంటే ఏ హౌస్ లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో జనరల్ గా రాశి ఫలితాలు ఎప్పుడైనా మాట్లాడుకోవాలి అంటే గోచారం చూసుకుంటాం. గోచార రీత్యా ఈ నెల ఏమవుతుందో చూద్దాము. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఫస్ట్ శనిగ్రహం. శనిగ్రహం ప్రస్తుతం ఎక్కడున్నారంటే మీనరాశిలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే డైరెక్ట్ మోషన్ లో ఉన్నారు. సో తప్పక ఇంకా మీనరాశిలోనే ఆయన ఈ నెల అంతా ఉంటారు. మనం మాట్లాడుకునేది ఫిబ్రవరి రాశి ఫలితాలు. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది జూపిటర్ అంటే గురుగ్రహం. గురు ఏంటంటే రిట్రోగ్రేషన్ వక్రించి ఉన్నారు. ఆయనేమో మిథునంలో ఉన్నారనమాట. రాహు కేతువులు ఎక్కడ ఉన్నాయంటే మనకి కుంభంలో రాహు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. ఇవి కూడా ఈ నెల అంతా ఇక్కడే ఉంటాయి. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, కూటమి జరుగుంది అంటే ఏంటి ధనుర్ రాశిలో. ఇప్పుడు అదే కూటమి మనకి మకరంలో జరిగింది. అంటే జనవరి మనకి తెలుసు మకరానికి మనకి సన్ వెళ్ళారు. అంటే మకర సంక్రాంతి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. అలాగే ఏంటంటే ఇప్పుడు సన్ మనకి కుంభానికి 13th ఫిబ్రవరి వెళ్తున్నారనమాట. అలాగే కుజుడు మనకి 23rd ఫిబ్రవరికి వెళ్తున్నారు. ఎక్కడికి? మనకి కుంభానికి వెళ్తున్నారు. అలాగే మెర్కురీ అంటే బుధుడు 3rd ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. అలాగే శుక్రుడు 6th ఫిబ్రవరికి కుంభానికి వెళ్తున్నారు. సో కుంభంలో నేను చెప్పినట్టు మనకి మేజర్ గ్రహం అంటే రాహు గ్రహం ఉంది. అంటే మనం చూస్తున్నాం కూడా మనకి బయట చాలా ప్రపంచ యుద్ధాలు వస్తాయని, అన్ని రేట్లు ఎక్కువ అవడం కానీ, ఫారిన్ పాలసీస్ మారడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో కొంతవరకు ఏంటంటే ఫారిన్ ట్రిప్స్ కానీ, ఫారిన్ లెట్స్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ, లేకపోతే అక్కడ ఉద్యోగం చేసిన వాళ్ళందరికీ కానీ, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ మిశ్రమ ఫలితాలు, అలాగే గవర్నమెంట్ పాలసీస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో కొంతవరకు కొన్ని రాశుల వారికి చాలా బాగుంది, కొన్ని రాశుల వారికి ఎప్పటిలాగే అంత బాగుండదు అని చెప్పడం జరుగుతోంది. అదొకటి కాకుండా అందరికీ ఏంటంటే శని వస్తే చాలా భయపడుతూ ఉంటారు. అంటే ఏళ్ళకి శని ఎవరెవరికి ఉందో అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం అంటే లాస్ట్ 2.5 ఏళ్ళు, అంటే 2.5 ఏళ్ళకి ఒకసారి మనకి శని మారుతూ ఉంటాడు. సో లాస్ట్ ఘట్టం ఇంకా 1 సంవత్సరంన్నర ఉందన్నమాట. అలాగే మీనానికి
ఏంటంటే రెండో ఘట్టం, అలాగే మేషానికి మొదటి ఘట్టం. సో జనరల్గా మనం చూసాము అంటే ఇబ్బంది పడ్డం దేంట్లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఈ 3 రాసే వాళ్ళు ఇబ్బంది పడే మనకి సూచనలు ఇక్కడ కనిపిస్తున్నాయి. జనరల్గా ఎప్పుడు మనం చెప్పే పరిహారాలు ఏంటంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి అని ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను. అది ఒక్కొక్క రాశి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఏ రోజు చేయాలి అనేది మనం చూడొచ్చు అనమాట. జనరల్గా ఏంటంటే నవగ్రహాల చుట్టూ తిరగడం అంటే ప్రదక్షిణ చేయడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, నవగ్రహ హోమాల్లో పాల్గొవడం చాలా మంచిది. అదొకటి కాకుండా ఈ మధ్యన చాలా మటుకు ఏంటంటే దేవి పూజలు చేయడం అనేది జరుగుతోంది. సో దేవికి మించిన మనకి శక్తి మనం చెప్పలేమన్నమాట. అన్నిటికన్నా మించిన శక్తి అని చెప్తూ ఉంటాము. సో దేవి పూజలు చేసిన వాళ్ళు ప్లీజ్ కంటిన్యూ చేయండి. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఈ మంత్ చేయడం కూడా. అలాగే మనకి శివరాత్రి కూడా వస్తోంది. సో శివుడి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ద్వాదశ జ్యోతిర్లింగాలను వెళ్ళి దర్శించుకోవడం కానీ, అలాగే ఆధ్యాత్మికంగా గడపడం కానీ ఈ నెల చాలా మంచిది. ఎందుకనంటే శివరాత్రి రోజు అంటే మాస శివరాత్రి అంటే చతుర్దశి రోజు కూడా చాలా చాలా మంచిది. ఆ ఎనర్జీ అనేది ఏంటంటే సెల్ఫ్ హీలింగ్కి, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి, అలాగే ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఎనర్జీస్ అంటే ఏంటి మన ఎనర్జీస్ సరౌండింగ్ అస్ అంటే ఏంటి యూనివర్స్ ఎనర్జీస్ అనేవి సహకరిస్తాయి. చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో తప్పక ఏదైనా సరే మన శివరాత్రి పండగ కింద కాకుండా మనం ఏంటి సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ క్వశ్చనింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గడపడానికి మనం చెప్తాం. అంటే ఏంటి పేషెన్స్గా ఉండడం, అలాగే సాలిట్యూడ్ సైలెంట్గా ఉండడం, సైలెన్స్లోనే మనం ఏంటి ధ్యానం చేసుకోవడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. అదంతా ఎందుకు మనం సరిదిద్దుకోవడానికి, మనకి ఏం కావాలో అని ఫస్ట్ తెలుసుకోవడానికి. అంటే ఏంటి మనం లోపల ఏముంది అంటే ఏంటి మనలో ఉన్న జీవుడికి ఏం కావాలి, మనకి ఏం కావాలి లైఫ్లో అని తెలుసుకోవడానికి అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ ఉండడానికి చాలా మంచిది. అదే ఈ రోజు కూడా ఏంటంటే ఉపదేశం తీసుకోవడం అనేది కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పక ఉపదేశం తీసుకోండి. లేకపోతే రాత్రంతా జాగారం చేసి శివనామంతో జాగారం చేసి శివుని తలుచుకుంటూ తెల్లారగట్ట అంటే లేచి మళ్ళా మన కార్యక్రమం చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. అందుకనే ఈ రోజు కూడా ఎక్కువ ఏంటంటే మన ప్రసాదాలు కూడా చెప్పాము. అండ్ ఆల్సో మనకి ఎక్కువ అంటే పండగ కింద మనం చెప్పాం, అంటే పెద్ద పండగ అన్నట్టు చెప్పాం. ఏదైనా సరే ఆధ్యాత్మికంగా చేసుకోవడం, మనకి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి చెప్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే నీళ్లు పాలు ఏంటంటే శివుడికి ఏం వేస్తాం, ఇవే వేస్తాం, పళ్ళు ఇవే ఉంటాయి ఎక్కువ. ఇది అన్న పాయసాలు లేకపోతే పరవానాలు అంటే అరిసెలు ఇలాంటివి పెద్ద పండగ కింద మనం తీసుకోకుండా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం ఆలోచించుకుని, ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ లైఫ్కి కనుక తప్పక ఆలోచించుకుని ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. మేడం ఈ ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాము అంటే 7th లో కూటమి జరుగుతోంది. సో ఫస్ట్ వీక్ వరకు కూటమి జరుగుతోంది. అంటే ఏంటి ఈ రాశికి బెస్ట్ బెనిఫిట్ అంటే అన్ని గ్రహాల కన్నా మంచి చేసే గ్రహం మనకి కుజగ్రహం. కుజుడు కూడా ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు. సో పోయిన నెల నుంచి ఈ నెల వరకు, ఈ నెల హాఫ్ వరకు చాలా చాలా బాగుంటుంది. అందుకని మిశ్ర ఫలితాలు అంటాం. దేంట్లో బాగుంటుంది, కెరియర్లో తప్పక విస్తరింపు ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ కూడా మనం చూసుంటాము. తప్పక పెళ్లి అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే కుటుంబం కూడా ఎక్స్పాండ్ అవుతుంది, అంటే ఎక్స్పాన్షన్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. భాగ్యం డెవలప్ అయి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే ఎవరైనా సరే ఇప్పుడు మనం చూసాము అంటే గవర్నమెంట్ రంగంలోకి వెళ్ళాలి, దాంట్లో ఏమో నేను పైకి రావాలి అన్నవాళ్ళు, అంటే ఉన్నత స్థాయికి రావాలి అనుకున్నవాళ్ళు, ఆ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు తప్పక పాస్ అవుట్ అయ్యే ఛాన్సెస్, అంటే ఏంటి వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ మోతాదులో పాస్ అవుట్ అయ్యి వాళ్ళు సాధించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే లాస్ట్ మంత్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. తప్పక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి ఆధ్యాత్మికంగా గ్రోత్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇక్కడ కమర్షియల్గా కూడా అంటే ఏంటి క్రయ విక్రయాలు చేసేవాళ్ళు, ఎస్పెషలీ కమోడిటీస్, ఎస్పెషలీ గోల్డ్, సిల్వర్, మెటల్ బిజినెస్లో ఉన్న వాళ్ళు, అలాగే ఏంటంటే జ్యువెలర్స్ అనుకుందాం, పర్ల్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా, చేసే వాళ్ళందరికీ అంటే జ్యువెలరీ బిజినెస్ చేసే వాళ్ళు అందాము, వాళ్ళందరికీ ఏంటంటే
కొత్త మార్పులు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. దాంట్లో విస్తరించే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఏంటి, కొత్త షాపులు పెట్టడం కానీ, కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి కొత్త డిజైన్స్ తేవడం కానీ, డిజైనింగ్ వర్క్స్ చేయడం కానీ, ఇలాంటివన్నీ అంటే ఏంటి, ముందుకెళ్ళడం మనకి కనిపిస్తుంది అనమాట. ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనం చూసాము అంటే కొంతవరకు ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఖర్చులు, ఎస్పెషల్లీ మెడికల్ మీద, అంటే ఏంటి, మెడికల్ ఫీజు అందాము లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అందాము. సో మెడికల్గా ఖర్చు పెట్టడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఏంటంటే స్టూడెంట్స్ కూడా తప్పక ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎక్కువ అంత అనుకూల పరిస్థితి లేదు కనుక ఎక్కువ చదువుకున్నప్పటికీ వాళ్ళు అనుకున్న రిజల్ట్ అనేది మనకి కనిపించదు. సో తప్పక వీళ్ళు పరిహారాలు చేయవలసిందే. అండ్ హెల్త్ రీత్యా కూడా నేను చెప్పినట్టు బాగా ఖర్చు పెట్టవలసిన ఛాన్స్ అనేది కనిపిస్తోంది. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ పిల్లలకు కానీ కొంతవరకు నలతలు వచ్చే ఛాన్సెస్, అలాగే ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ, మందులకు ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే వేరే టెస్ట్లకు ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ కనిపిస్తోంది అనమాట. అంటే కొంచెం డిస్టర్బెన్స్ అనేది మనకి మెడికల్గా కనిపిస్తోంది ఎక్కువ. అండ్ ఆల్సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి మనకి కనిపిస్తోంది అనమాట. తప్పక ఇంట్లో శుభకార్యాలు అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ సడన్గా వీళ్ళకి డబ్బు వచ్చే సూచనలు, ఎస్పెషలీ స్టాక్ ట్రేడింగ్ కానీ, లేకపోతే మనకి ఇప్పుడు మెటల్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి కానీ, ఎనీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి సడన్గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో వీళ్ళు తప్పక ఏంటంటే పరిహారాలు చేయవలసిందే. ఎందుకంటే మూమెంట్ అనేది ఏంటంటే అన్ని ప్లానెట్స్ మనకి ఈ నెలలోనే మనకి 8వ ఇంట్లోకి మూవ్ అవుతున్నాయి. సో తప్పక ఏంటంటే వీళ్ళకి అటు పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ కానీ, లేకపోతే మనం చూసాము అంటే లైఫ్ పార్ట్నర్ కానీ కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్, కుటుంబంలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి కనుక, అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కొంతవరకు మార్పు అంటే దిగజారే ఛాన్సెస్, అంటే సెకండ్ లార్డ్ సన్ అయ్యారు, ఆయన 8th హౌస్కి వెళ్తున్నారు. సో ప్రాపర్టీ ఇష్యూస్ కానీ, లేకపోతే వేరే ఇష్యూస్ రావడం కానీ, లేకపోతే అట్లా లాభాలు రాకపోవడం కానీ, అలాగే ఏంటంటే అప్పులు ఎక్కువ అవడం కానీ, అప్పులు తీసుకోవాల్సిన ఛాన్స్ రావడం కానీ, ఇవన్నీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మనకు కనిపిస్తున్నాయి కనుక తప్పక పరిహారాలు చేయడం అనేది మంచిది. అంటే ఇప్పుడు వీళ్ళు పరిహారాలు చేస్తే బెటర్ అంటున్నారు కాబట్టి, ఈ కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక ఫస్ట్ ఏంటంటే శివాలయం దర్శించుకోవడం, ఎందుకంటే రుద్రాభిషేకం చేయించుకోండి ఎవ్రీ సోమవారం. మనకి నెలలో 4 ఉంటాయి సోమవారాలు, తప్పక చేయండి. అది చేయని పక్షాన్ని ఇంట్లో కొంచెం యూట్యూబ్లో కూడా మనం రుద్రం వినొచ్చు, ఏకరుద్రం వినడం మంచిది. అలాగే ఏంటంటే ఇంట్లో కూడా రుద్రాభిషేకం చేసుకోవచ్చు, అది మహామృత్యుంజయంతో పాటు చేసుకోవడం చాలా మంచిది. అదొకటి కాకుండా రోజు నిత్యం గణపతికి పూజ చేయడం అనేది మంచిది. అడ్డంగాలు అనేవి నేను ఇందాక చెప్పాను కదా, అడ్డంగాలు అనేవి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ వీళ్ళకి ఈ నెలలో కనిపిస్తున్నాయి కనుక తప్పక గణపతికి నిత్యం పూజ చేయండి. గణపతి అథర్వ శీర్షం చదువుకోండి, చాలా చాలా మంచిది. అదొకటి కాకుండాను నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం, మీరు శివాలయానికి వెళ్తున్నారు కనుక తప్పక ప్రదక్షిణ చేయండి. 108 సార్లు చేస్తే చాలా చాలా మంచిది. అలాగే మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఎక్కువ గ్రే, అలాగే క్రీమ్ కలర్ అంటే లైట్ ఎల్లో నుంచి క్రీమిష్ కలర్స్ వాడడం అనేది చాలా చాలా మంచిది, ఎస్పెషలీ ఆన్ మండేస్. అండ్ ఆల్సో దాంతోపాటు గోల్డ్ కూడా చేర్చుకుని, గోల్డ్ అలాగే సిల్వర్ చేర్చుకోవడం అనేది చాలా మంచిది అనమాట. ఈ కలర్స్ వీళ్ళకి బాగా అచ్చొస్తాయి. అదొకటి కాకుండా జాతక రీత్యా ఏం చేయాలి అనేది చూసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిది, మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం. సో రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళకి షణ్ముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా మంచిది. దాంతోపాటే ద్విముఖి వేసుకోవడం కూడా మంచిది అనమాట. సో ఏదైనప్పటికీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది, ప్రిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతుంది. తప్పక మనని సంప్రదిస్తే మనం కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనం ఏంటంటే ఈ నెల వరకే మనం మాట్లాడుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.